హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దర్శన్, శరణ్య ఇద్దరు కూడా షాపింగ్కి వెళ్దామని నిర్ణయించుకుంటారు. అదే విషయం ఆనందతో చెప్పి బయలుదేరుతూ ఉండగా అనన్య కావాలని చెప్పి వీళ్ళ మూడ్ని చెడగొట్టడానికి నేను కూడా వస్తాను షాపింగ్కి అని గొడవ చేస్తూ ఉంటుంది. ఇక శరణ్య అయితే పర్వాలేదక్క, నువ్వు కూడా రా, నేను నిన్ను కూడా తీసుకువెళ్తాను అని చెబుతూ ఉంటుంది. కానీ ఆనంద ఎందుకమ్మా ఇప్పుడు తనతో రిస్క్ వద్దు అని చెబుతూ ఉంటుంది. నేను చూసుకుంటాను అత్తయ్య అని అంటూ ఉండగా దర్శన్ అంటాడు, ఎందుకు శరణ్య, ఇప్పుడు తను ఏ పిచ్చి పనైనా చేసిందనుకో అక్కడ షాపింగ్ మాల్లో పెద్ద గొడవ అయిపోతుంది, మనం తనని చూసుకోలేము, కష్టమైపోతుంది, ఏం వద్దు అని చెప్తూ ఉంటాడు. కానీ అనన్య మాత్రం గొడవ చేస్తూ ఉంటుంది. నేను వస్తాను షాపింగ్కి, నేను వస్తానంతే అని ఇక గొడవ చేయటంతో శరణ్య ఏం పర్వాలేదండి, నేను చూసుకుంటాను కదా, ఏ ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను, ప్లీజ్ తీసుకెళ్దామండి అని చెప్పి ఇక అందరినీ ఒప్పిస్తూ ఉంటుంది. ఆనంద అనన్య వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. చూసావా ఎలా వెళ్తున్నానో అన్నట్టుగా కళ్ళు ఎగరేసి చెబుతూ ఉంటుంది అనన్య ఆనందకి. ఇక తర్వాత దర్శన్, శరణ్య, అనన్య ముగ్గురు కూడా బయలుదేరి కారులో వెళ్తూ ఉండగా దర్శన్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. ఇక పక్కనే శరణ్యని కూర్చొనివ్వకుండా అనన్య వచ్చి నేను ఇక్కడే ఫ్రంట్ సీట్లో కూర్చుంటాను అని గొడవ చేస్తూ ఉంటుంది. లేదక్క, నువ్వు వెనుకాతలో కూర్చో అని ఎంత చెప్పినా వినదు. ఇక అప్పుడు శరణ్యని వెనక్కి పంపించేసి అనన్య గొడవ చేసి ఫ్రంట్ సీట్లో కూర్చుంటుంది. శరణ్యని అలా చూసి సంతోషపడుతూ ఉంటుంది. తను మాత్రం ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. శరణ్య ఇటు పక్కన దర్శన్ డ్రైవింగ్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా ఎదురుగా లారీ వస్తూ ఉంటుంది. అనన్య కావాలని చెప్పి స్టీరింగ్ని ఒక్కసారిగా ఇలా తిప్పేస్తుంది దర్శన్ చేతిలో నుంచి. అది యాక్సిడెంట్ అవ్వబోతూ ఉంటుంది. ఇక దర్శన్కి ఏమైనా యాక్సిడెంట్ జరుగుతుందా, అనన్య ఏం చేయబోతుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.